హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు G7 మీడియా హెల్త్. ప్రతి మనిషి మానసిక పరిస్థితి మారేందుకు అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. అతడి జీవనశైలి కావచ్చు, ఆఫీస్ టెన్షన్స్ కావచ్చు, ఆర్థికపరమైన చికాకులు, ఇంట్లో సమస్యలు ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రతి ఒక్కరిలోనూ ఒత్తిడి అనేది చాలా సహజం కదా. అందువల్ల దాన్ని జయించి ముందుకు వెళ్ళినప్పుడే విజయానికి చేరువవుతాం. సాధారణంగా అటువంటి పరిస్థితిలో ప్రతి చిన్న విషయానికి కోపంగా ఉంటూ ఉంటారు చాలామంది. చికాకు కూడా పడిపోతూ ఉంటారు. ఇది మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని మీకు తెలుసా? మీరు కూడా ఒకవేళ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే మానసిక స్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలో కొన్ని చిట్కాలు నేను ఈ వీడియోలో వివరిస్తా. రోజువారీగా మేల్కొనే సమయం కంటే 15 నిమిషాల ముందుగా అలారం సెట్ చేసుకోవాలి. 15 నిమిషాల ముందుగానే మేల్కొనటం ద్వారా మీరు మీ రోజంతా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రోజులోని అన్ని పనులను సకాలంలో పూర్తి చేయటంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి మీలోని చికాకును కూడా నివారిస్తుంది. ఏం చేయాలో మీకు ఒక స్పష్టమైన ఆలోచన ఉంటుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే చిన్నగా నవ్వండి. ఒత్తిడితో విశ్రాంతి లేకుండా మేల్కోవద్దు. మీ ముఖంపై తేలికపాటి చిరునవ్వు ఉంచండి. ఈ ఉపాయం మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో చాలా దోహదపడుతుంది. ఎదుటి వ్యక్తిని చూడగానే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండండి. నవ్వుతూ పలకరించండి. ఇది ఎదుటి వ్యక్తికి మీ మీద మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తుంది. జీవితంలో ప్రతిదానికి కృతజ్ఞతతో ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రతికూల స్వీయ చర్చ మిమ్మల్ని నాశనం చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి పరిపూర్ణుడు కాదు. కాబట్టి విధానాన్ని మార్చుకోవాలి. మీ గురించి బాగా ఆలోచించండి. ఇది మీకు సానుకూలంగా ఉండటానికి సహాయపడుతుంది. ఎదుటి వ్యక్తి ఏదైనా చెబుతూ ఉంటే పూర్తిగా వినండి. మీకు తెలిసినా కూడా వినండి. అది చిన్నవారైనా సరే, పెద్దవారైనా సరే. నాకే తెలుసు అన్న ఆలోచన కాసేపు దూరం పెట్టండి. మీకు ఒత్తిడి అనిపిస్తే కాసేపు బయటకు వెళ్ళండి. దీనివల్ల మీరు రిలాక్స్గా ఉంటారు. ఇది మీ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీ ఆందోళన అనేది ఏదున్నా కూడా తొలగిపోతుంది. మీ మానసిక స్థితిని పెంచడానికి, మిమ్మల్ని సంతోషంగా ఉంచటానికి సంగీతాన్ని వినొచ్చు. ఇది మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు మీకు ఇష్టమైన పాటల్ని వినవచ్చు, హమ్ చేయొచ్చు. ప్రతిరోజు 5 నిమిషాలు కేటాయించుకోండి. ఇక యోగా చేయండి. మీతో కమ్యూనికేట్ చేయటం ద్వారా మీ మనస్సును క్లియర్ చేసుకోండి. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవటానికి ప్రయత్నించండి. మీకు మంచి ఆరోగ్యం కావాలంటే మంచి నిద్ర కూడా చాలా ముఖ్యం కదా. అందుకోసం ప్రతిరోజు కనీసం 8 గంటలు నిద్రపోయేలా సెట్ చేసుకోండి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మీ మనస్సును చార్జ్ చేయడానికి కూడా సహాయపడుతుంది. మరి ఈ చిన్న చిట్కాలు గుర్తుంచుకుంటారు కదా. G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.